హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు మనం కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎవరైనా చాలా సింపుల్గా చేసుకునే విధంగా కరెక్ట్ కొలతలతో మంచి రుచిగా చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ పచ్చడి చేసుకొని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే మీకు 2 నుండి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా ఒక పెద్ద సైజ్ కొత్తిమీర కట్టను తీసుకున్నాను. దీని వేర్లు కట్ చేసుకోండి. రూట్స్ కట్ చేసుకున్నాక దీనిలో ఉన్న పండిపోయిన కుళ్ళిపోయిన ఆకులను తీసేయండి. ఇలా తీసేశాక ఈ కొత్తిమీరను 2 నుండి 3 సార్లు మట్టిపోయేంత వరకు శుభ్రంగా కడిగి జాలి గిన్నెలో వేసుకోండి. నీరు పోయాక దీనిని ఒక కాటన్ క్లాత్ పై వేసి నీడలో ఫ్యాన్ కింద తడి మొత్తం పోయేంత వరకు ఆరబెట్టండి. తడిపోయేలా ఆరబెట్టుకున్న ఈ కొత్తిమీరను కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరను మెజర్ చేసుకుందాం. ఏదైనా ఒక గిన్నెతో లేదా మెజరింగ్ కప్తో మెజర్ చేసుకోండి. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు. ఈ విధంగా పైపైన వేసుకొని మెజర్ చేసుకోండి. మనకు 2 కప్పుల కొత్తిమీర వచ్చింది. ఇలా మెజర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఏ బౌల్ లేదా కప్పుతో అయితే కొత్తిమీర కొలుచుకున్నామో అదే కప్ని కొలతగా పెట్టుకొని 1 కప్ ఎండుమిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకోండి. 2 కప్పుల కొత్తిమీరకి 1 కప్ ఎండుమిరపకాయలు తీసుకోండి. చాలామంది ఈ కొత్తిమీర పచ్చడిని కారంతో కూడా చేస్తారు. కానీ ఇలా చేస్తే మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏ కప్తో అయితే కొత్తిమీర తీసుకున్నారో అదే కప్తో 1/2 కప్పు చింతపండును తీసుకోండి. 1/2 కప్ అంటే దాదాపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వస్తుంది. దీనిలోని గింజలు నారలు తీసివేసి శుభ్రం చేసుకోండి. దీన్ని ఒకసారి కడిగి దీనిలో చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ని వేడి చేసుకొని దానిలో 1 స్పూన్ మెంతులు వేసుకోండి. అవి కాస్త ఫ్రై అవ్వగానే 2 స్పూన్ల ఆవాలు వేసుకోండి. మెంతులు దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక దీనిలో ఎండుమిరపకాయలు వేసి వేయించుకోండి. లో ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోండి. ఇలా వేగితే సరిపోతుంది. మరీ మాడనివ్వకూడదు. ఇలా వేగిన ఎండుమిరపకాయల్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొత్తిమీరను వేసుకొని వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొత్తిమీర బాగా వేగేటట్టు వేయించుకోండి. ఇలా కొత్తిమీర బాగా వేగిన తర్వాత ఈ కొత్తిమీరను తీసి ఒక ప్లేట్లో పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా నానబెట్టిన చింతపండును వేసుకొని కాస్త సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది ఇలా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇలా కాస్త దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరీ దగ్గర పడనవసరం లేదు. దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ ఎంత వేసుకోవాలంటే మీరు కొత్తిమీర కొలుచుకున్న కప్పుతో 1/2 కప్పు కొలుచుకొని ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫస్ట్ ఈ పప్పులన్నీ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. ఈ పప్పులు ఎర్రగా వేగిన తర్వాత దీంట్లోనే 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. ఈ వెల్లుల్లి వేగుతున్నప్పుడే దీంట్లోనే 3 నుండి 4 ఎండుమిర్చీలను వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మొత్తాన్ని చల్లారనివ్వండి. మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు ఈ పోపు చల్లారుతుంది. ఈలోగా ఒక మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే దీనిలో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు వేసుకోండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒకసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక దీనిలో ఉడికించి చల్లార్చిన చింతపండును వేసుకొని వీటన్నింటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీరను అలాగే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం ముందుగా పోపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పోపులో వేసుకోవాలి. ఇలా పోపులో వేసుకొని ఇది పోపులో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది ఆయిల్లో బాగా కలిసిపోయేలా కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసిపోయేలా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిపోయేలా కలుపుకొని గాజు సీసాలో నిల్వ చేసుకోండి. గాజు సీసా కూడా తడి లేకుండా చూసుకోండి. తేమ తగలకుండా నిల్వ చేసుకుంటే 2 నుండి 3 నెలలు నిల్వ ఉంటుంది. ఇది టిఫిన్స్లోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.